మార్షల్ ఆర్ట్స్ లో భాగమైన టైక్వాండో విద్య నేర్చుకోవడానికి విద్యార్థులు మొగ్గు చూపుతున్నారని టైక్వాండో మాస్టర్ రాజేందర్ అన్నారు. టైక్వాండో ఒలింపిక్స్ క్రీడలలో నమోదు చేయబడిందని చెప్పారు. కేవలం ఆత్మరక్షణకే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు టైక్వాండో విద్య గురించి తెలుసుకుని తమ పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారన్నారు. అమ్మాయిలకు యువతలకు టైక్వాండో విద్య ఎంత అవసరమని మాస్టర్ రాజేందర్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మనకి తాయికొండో కలర్ బెల్ట్ టెస్ట్ అనేటువంటిది ఇక్కడ జ్యోతినగర్లోని ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలలో జరుగుతుంది. ఇక్కడ అధిక సంఖ్యలో పిల్లలు కూడా వచ్చారు. వారు ప్రాక్టీస్ అనేటువంటిది వారికి ఆత్మరక్షణ కొరకే కాకుండా ఈ తాయికొండో అనేటువంటిది ఒలింపిక్ గేమ్ లో రిజర్వేషన్ గా కూడా ఉన్నది. అలాగే జాబ్ పర్పస్ లో, స్టడీ పర్పస్ లో వారికి 2% రిజర్వేషన్ అనేటువంటి తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటిది ఆమోదించడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి పెద్దలు కూడా, తల్లిదండ్రులు కూడా ఎంతో మంది ఉన్నారు. పిల్లలకు, అమ్మాయిలకు ముఖ్యంగా నేటి సమాజంలో కావాల్సినటువంటిది ఆత్మరక్షణ కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మార్షల్ ఆర్ట్స్ ఉన్నప్పటికీ తాయికొండో అనేటువంటిది ఒక ఒలింపిక్ రికగ్నిషన్ గేమ్గా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, తల్లిదండ్రులు కూడా గేమ్ అనేటువంటి ఎంత విలువైనటువంటిది అనేటువంటి తెలుసుకొని పిల్లల్ని పంపిస్తున్నారు. అలాగే ఇక్కడ జరుగుతున్న బెల్ట్ టెస్ట్కు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీనివాస్ సార్. నా పేరు శ్రీనిధి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. టైక్వాండో నేను 5 years నుంచి నేర్చుకుంటున్నాను, చిన్నప్పటి నుంచి. ఇది మెడికల్ ఫిట్నెస్కి, మెంటల్ ఫిట్నెస్కి, ఫిజికల్ ఫిట్నెస్కి చాలా యూజ్ అవుతుంది. గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ కూడా యూజ్